గంగానదిలో స్నానం చేసిన తరువాత బట్టలు పిండుతున్నారా? ఈ నిజాలు తెలుసా? గంగానది భారతదేశపు పవిత్ర నదులలో ఒకటి. ఇది జీవనది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది గంగానదిలో స్నానం చేయడానికి వెళతారు. సాధారణంగా నదీ స్నానం లేదా సముద్ర స్నానం చేసి నది నుండి బయటకు రాగానే బట్టలకు ఉన్న నీటిని పిండేస్తుంటారు. అయితే గంగానదిలో స్నానం చేసిన తరువాత ఇలా నీటిని పిండటం గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు పండితులు. కేవలం ఇలా నీటిని పిండేయటమే కాకుండా గంగానది స్నానం తర్వాత చాలామంది చేసే కొన్ని తప్పుల గురించి చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే, సాధారణంగా ఏదైనా పవిత్ర నదిలో స్నానానికి వెళితే వెళ్లే ముందు మొదటే ఇంటి దగ్గర లేదా గదిలో స్నానం చేయాలి. శుభ్రమైన ఉతికిన దుస్తులు ధరించాలి. ఆ తరువాత నదీ స్నానానికి వెళ్ళాలి. శుభ్రమైన దుస్తులతో నదీ స్నానం చేయాలి. అంతే కాని నదీ స్నానానికి ముందు స్నానం చేయకుండా మాసిన మురికి బట్టలతో స్నానికి వెళ్లకూడదు. ఇలా చేస్తే అది నదిని అపవిత్రం చేసినట్టు అవుతుంది. అలా చేసే వ్యక్తిమీద ప్రతికూల ప్రభావం కూడా పడుతుందని అంటున్నారు. స్నానం చేసిన తరువాత కూడా శరీరాన్ని మురికి బట్టలు లేదా మాసిన బట్టలతో ఎప్పుడూ తుడవకూడదు. గంగానది స్నానం పరమ పవిత్రం. చాలామంది నదీ స్నానం చేసిన తరువాత నదిలోనే బట్టలు పిండుతూ ఉంటారు. పవిత్రమైన జలంతో స్నానం చేయాలి కాని ఇలా బట్టలు ఉతకడం సరైన పని కాదు. ఇలా చేయడం వల్ల నది కలుషితం అవుతుంది. దీనివల్ల స్నానం చేసిన పుణ్యం పక్కన పెడితే నదిని అపవిత్రం చేసిన పాపం కలుగుతుంది.